నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి విశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 10/6/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. తిథులు చతుర్దశి ఉదయం 11:35, నక్షత్రం అనురాధ సాయంత్రం 6:02. యోగాలు సిద్ధ మధ్యాహ్నం 1:45, కరణం వణిజ ఉదయం 11:35, విష్టి రాత్రి తెల్లవారుజామున 12:27, రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుంచి 4:53, గుళికకాలం ఉదయం 11:57 నుంచి 1:36, యమగండం ఉదయం 8:39 నుంచి 10:18, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:23, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల నుంచి 8:52, దుర్ముహూర్తం రాత్రి 10:52 నుంచి 11:35, అమృతకాలం ఉదయం 6:32 నుంచి 8:18, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:08 నుంచి 1:52 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసినట్లయితే అశ్విన్ 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలలో ఆకస్మికమైన చేంజెస్ అనేవి ఏర్పడతాయి. అంటే మీరు చేద్దామని ప్రయత్నం చేసే పనులలో శక్తి మేరకు మీరు ఎంత కృషి చేస్తున్నా కూడా అనుకోని ఆటంకాల వల్ల ఏదో రకమైన కారణాలతో ఆ పనులు కొంత మందగించడానికి అవకాశాలు అనేవి ఒకటి ఏర్పడుతున్నాయి. అలాగే మీ ఆలోచనల పరంగా కూడా కొంత నెగిటివ్ థింకింగ్ లాంటిది రావడం, ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు నేను చేయగలనా లేదా అని కొంత మీలో మీకే ధైర్యం తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు తెలివితేటలతో ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే మీకు ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకుందామనే కారణం ఏర్పడినా కూడా ఆ విషయంలో కూడా మీరు పూర్తి స్థాయిలో నమ్మకం అనేది లేకపోవడం వల్ల కొంత పనులు వాయిదా వేయడం కానీ, ప్రయాణాల విషయంలో కానీ, వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ కొంత అభద్రతా భావం లాంటిది, కొంత పనులు ముందుకు సాగడంలో ఇబ్బందులు లాంటివి కనబడే అవకాశం అనేది ఉన్న దృష్ట్యా వీలైనంతవరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృషభ రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా చాలా సునాయాసంగా చేసుకోవడానికి ప్రయత్నాలనేవి చేస్తారు. ఆ విషయంలో మీకు ముఖ్యమైన వ్యక్తుల సహకారం బాగుంటుంది. అంతేకాకుండా వారితో కలిపి మరి కొత్త ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ కొంత ప్రయత్నాలు చేయడానికి మీరు ఎక్కువ అవకాశాలనే ఉన్నాయి. అలాగే సాహసవంతమైన ప్రయాణాలు చేయడానికి కూడా మిత్రులతో కలిసి కొంత ప్రణాళికలు వేసుకోవడానికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే కావలసిన వారి కొరకు అంటే ఇష్టమైన మిత్రుల కొరకు కానీ, ఆత్మీయుల కొరకు కానీ ఈ రోజున వారితో కలిపి మీరు రోజుని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. అలాగే కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏదైనా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు ఈ మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. బంధుమిత్రులతో కలిపి చర్చలు సాగిస్తారు. పోటీలకు సంబంధించిన విషయాలు విజయ అవకాశాలకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా ఇతరులకు ఏదైనా మీరు రుణ సహాయం చేయడానికి చేసే ప్రయత్నాల విషయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే పని కనుక అయినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశిస్తున్నప్పుడు, మీ సహకారాన్ని ఇతరులు ఆశిస్తున్నప్పుడు రెండూ కూడా తగిన విధంగా
ఎలాంటి డిస్టర్బెన్సీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ వృత్తి మీద పడి వృత్తి విషయంలో కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అంటే కమ్యూనికేషన్ రీత్యా వృత్తిలో కొలీగ్స్తో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క పునరసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. మీ ఆలోచనలు చాలా పకడ్బందీగా, అంటే ఎలా చేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు, క్రియేటివిటీని ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే మీ యొక్క ఉపాసనను ఎలా పెంచుకోవాలి మొదలైన విషయాల మీద మీకు ఆసక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. వాటికి సంబంధించిన ఆలోచనలు కూడా అధికంగా చేస్తారు. అదే విధంలో ముఖ్యమైన విషయాలలో, అంటే మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల రీత్యా, మీరు తీసుకునే నిర్ణయాల రీత్యా ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయా లేదా అన్న విషయం మీద ఎక్కువ దృష్టి సారించడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే అందులో కూడా ప్రధానంగా మీరు చేసే కార్యక్రమాల్లో మీ సంతాన రీత్యా, మీ క్రియేటివిటీ రీత్యా ఆకస్మికమైన మార్పులకు సంబంధించి చాలా వరకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం విషయంలో మాత్రం మీరు చేసుకున్న ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళే విధానంలో చాలా వరకు అనుకూలతలు అనేవి ఏర్పడుతున్నాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా విద్యాపరమైన విషయాల్లో కానీ, లేకపోతే గృహ వాహన సంబంధమైన విషయాల్లో కానీ కొంత వాటికి సంబంధించి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మీకు ఆ విషయంలో ఇటు తల్లిదండ్రులు కానీ, లేకపోతే మీ యొక్క ఆల్రెడీ మీరు పెట్టిన స్థిరాస్తుల పెట్టుబడులకు సంబంధించిన దాని మీద వచ్చే ఆదాయంతో కానీ దానికి సంబంధించిన విషయాల్లో మీకు మీరే దాన్ని హెల్ప్ చేసుకోవడానికి, అంటే అవసరమైన ఖర్చులకి తగిన ధనాన్ని మీరు సమకూర్చుకోవడమో, లేకపోతే తల్లిదండ్రులు మీకు సహకరించడానికి అవకాశమో మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం అనుకోవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ కన్యారాశి వాళ్ళకి ఎక్కువ శాతం వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయం కానీ, ప్రయాణాలు కానీ, మధ్యవర్తిత్వం కానీ మొదలైనవి చేయడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. కమ్యూనికేషన్ విషయంలో మీరు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇతరులకి మీరు ఏదైనా రుణాన్ని ఇచ్చినట్లయితే ఆ రుణాలు వసూలు చేసుకునే విషయంలో కొంతవరకు అనుకూలతలు తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి, మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆకస్మికమైన ఖర్చుల విషయం, అనుకోకుండా అది ఏదైనా విద్యాపరమైన విషయాల్లో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు లాంటివి సూచించబడుతున్నాయి. కనుక వీలైనంత వరకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, అనవసరమైన ఖర్చులు ఏదైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చూసి ఖర్చులు చేసుకుంటూ ముందుకు పెడుతూ, అలాగే రుణాలు ఇతరులకు ఇచ్చినవి రావడంలో లేట్ అవ్వడం కానీ, రాకపోవచ్చు కానీ అనే అవకాశాలు ఉన్న రీత్యా దాని రీత్యా ఘర్షణాత్మకంగా మీరు మనసును పెట్టుకోకుండా తగిన విధంగా విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలైనా మీరు అధిగమించగలుగుతారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను మీరు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే మాటల విషయంలో కానీ మొదలైన విషయాల్లో ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో సాటి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, మీ యొక్క పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే మీ యొక్క ఆలోచనలు ముందే ఇతరులకి మీరు చెప్పకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఈ రోజున చాలా చక్కగా గడపడానికి, వారితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే కుటుంబ ఆదాయం అభివృద్ధికరంగా ఉండడానికి కూడా ఆస్కారం అనేది ఒకటి ఉంది. కనుక ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా మాటల విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మీరు స్థిరంగా తీసుకుంటారు కాబట్టి వాటి విషయంలో కూడా మీకు చాలా వరకు అనుకూలతలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి.
మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మీ మీద మీకు చాలా నమ్మకంతో చేద్దామనుకున్నా కూడా కొంత మిశ్రమ ఫలితాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. సంఘంలో వ్యక్తులతో సంప్రదించేటప్పుడు, స్నేహ సంబంధాలు పెంపొందించుకునేటప్పుడు, భాగస్వామ్య వ్యవహారాల విషయంలోనూ, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ మొదలైన వాటి విషయాలన్నింటిలో కూడా మీకు మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో పెద్దల ఆశీస్సులు అనేవి చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. వాళ్ళ యొక్క గైడెన్స్ ద్వారా, తండ్రి కావచ్చు, పెద్దలు కావచ్చు, వారి గైడెన్స్తో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి మీరు ఖచ్చితంగా గట్టిగా కృషి చేయడానికి ఒకటి ప్రయత్నాలు అనేవి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దాంతోపాటు మీకు ముఖ్యమైన వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో కూడా వ్యక్తుల సహకారంతో పాటుగా వృత్తిలో మీకు అనుకోని అవకాశాలు, అభివృద్ధికి అవకాశాలు, వృత్తిపరంగా ఎదురు చూడని ఒక చక్కటి అవకాశం మీకు లభ్యమవ్వడం, మీ పలుకుబడి పెరగడం, గౌరవపరంగా మీకు దాని మీద ఒక నమ్మకం, స్థిరత్వం పెరగడం అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాల్లో కనబడని జెలసీ పీపుల్ కానీ లేకపోతే ఇతరులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పురుషాడ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ, ప్రయాణ సంబంధమైన బడలిక, నిస్సత్వ, వృత్తిపరమైన ప్రయాణాలు, అలాగే ఆకస్మికమైన ఖర్చులు మొదలైనవి ఉన్నప్పటికీ కూడా అవి మీరు ఏ ఏ విషయాల్లో అయితే ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారో, అంటే అది యొక్క పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, దూర ప్రయాణాలకు సంబంధించి, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఎక్కువ సంతానపరమైన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ఆలోచనలకు సంబంధించి కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా మీ యొక్క వ్యక్తులు, అంటే ఎవరైతే మీకు సహకరించాలని మీరు కోరుకుంటున్నారో వారి యొక్క సలహా సంప్రదింపులతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ మకర రాశిలోకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యకలాపాలు అన్ని విషయాల్లో కూడా వీలైనంత వరకు, అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే మీరు ఆశించిన వాటిల్లో మీకు ఎదురవుతున్న అనుభవాలు కానీ, ఆశించిన విషయాలు, అనుకూలతలు కానీ చాలా వరకు మీరు ఆశించిన విధంగా ఉంటున్నప్పటికీ కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆకస్మికంగా వాటిల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా, అంటే రావాల్సిన లాభాలు మీకు రావాలి. అలాగే వాహనానికి సంబంధించిన విషయాలు, గృహ వాహన విషయాలు, తల్లి మొదలైన వారితో మీ యొక్క సఖ్యత, ఇవన్నీ కూడా భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలతలే గోచరిస్తున్నప్పటికీ కూడా వీలైనంత వరకు అనుకూలతలతో పాటు ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక వ్యక్తుల వల్ల కానీ లేకపోతే వారి యొక్క ప్రవర్తన ద్వారా కానీ అవి ఆకస్మికంగా ఆగే అవకాశం ఉంది కనుక వాటి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా దానికి ముందరే నిరుత్సాహపడకుండా ఆ విషయంలో వీలైనంత వరకు సహజంగానే తీసుకుంటూ కొంత అది పోస్ట్ పోన్ అయినా కూడా ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్టు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మికమైన అసంతృప్తులు కానీ, లేకపోతే ఇష్టం లేని వర్తమానాల వల్ల కొంత చికాకులు లాంటివి కలగడం కానీ, ఆల్రెడీ ఏదైనా ఒకటి మీరు మొదలు పెడదాం అనుకున్నప్పుడు దానికి ఇతరులు సహకరిస్తారు అనుకున్న విషయంలో అది తాత్కాలికంగా పోస్ట్ పోన్ అవ్వడం, అది మీకు ఇంటర్వ్యూలు కావచ్చు, లేకపోతే ఇతరులు మీకు సహాయ సహకారాలు అందిస్తున్న విషయం కావచ్చు, ఏదైనా రిలేటెడ్ టు వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత అది అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమైన విషయాన్ని మీరు ఒకటి గమనించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని మీరు అధిగమించడం పెద్ద శ్రమ అనేది ఏర్పడదన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా, అంటే అది విద్యాపరమైన విషయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాల్లో కానీ లేకపోతే ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ మొదలైనవన్నీ సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది ఒకటి ముందుగా కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా
మీకు ఆలోచనలలో చాలా వేగం ఉంటుంది. అలాగే ఆలోచనలలో మీకు అనుకోని దాంట్లోనే వైరాగ్యం కూడా ఏర్పడుతుంది. కనుక ఈ రెండింటినీ అధిగమిస్తూ అంటే తీవ్రమైన ఉద్వేగాలని దాంతోపాటుగా వైరాగ్య భావనల్ని అధిగమిస్తూ పనులు అయ్యే విషయంలో తగిన విధంగా స్పీడ్గా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఈ యొక్క పనులు అన్నీ కూడా సామాన్య ఫలితాలు ఇస్తున్నాయి. అది విద్యాపరమైన విషయాల్లో కానీ, ఉన్నత విద్యలో కానీ, లేకపోతే ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ అది ఆశించిన స్థాయిలో లేకుండా కొంత మీకు అసంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఆలోచనలు చేస్తూ స్పీడ్ని కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే పనులు మీరు అనుకున్న విధంగా అయ్యే అవకాశం అనేది ఉంది. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీన రాశి వరకు ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది ఒకటి చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా నరసింహ కవచం కానీ, అలాగే నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, చేసుకోవడం కానీ, నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ వాటికి అవకాశం లేనట్లయితే మీ ఇష్టదైవాన్నైనా ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇదంతా గోచారీత్యా చెప్తున్న ఫలితాలు కనుక గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని మనము ఈ రకమైన స్వల్పమైన ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలతో అధిగమించే ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.